మా బిడ్డలకు కూడా ఇలా ఉన్నారు అని గుర్తించి మాకు సాయం చేసిన మా నోవా అయ్యగారికి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ వారందరికీ సాయం చేసిన మేడమ్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీరు ఇచ్చిన గ్రాసరీస్ అన్నీ బాగున్నాయని అందరూ చదువుతున్నారయ్యా. వాట్సాప్ను కూడా మీకు చాలా థ్యాంక్ యూ. మీరు పెట్టిన భోజనం కూడా చాలా బాగుంది అయ్యా. మళ్ళీ మళ్ళీ ఇలాగే రావాలి, మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి, దేవుడు బాగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఈ పిల్లలందరి కోసం మా వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున ఒకరోజు భోజనాన్ని తప్పకుండా పెడతాం. వీళ్ళందరికీ మంచి శ్రేష్టమైన భోజనమే మేము వచ్చి ఇక్కడ వచ్చి పెడతాం. మేము వాళ్ళతో కలిసి మేము కూడా తింటాం. మేబీ మానసిక వికలాంగుల కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఒకరోజు మంచి శ్రేష్టమైన భోజనం కూడా పెడతాం. వాళ్ళతో కలిసి మేము కూడా తింటాం, మనందరం కలిసి తింటాం. వాళ్ళతో కలిసి దేవుని చెప్తామంటే ఖచ్చితంగా ఆ పని కూడా చేద్దాం. మన వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున మనం జరుగుతున్నటువంటి కార్యాలన్నింటిలో మనకు తోడుగా ఉన్నటువంటి ప్రమీల, అదేవిధంగా ప్రియాంక, ఒకసారి ముందు ప్రియాంక కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీకన్య గారు, కవిత గారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా లక్ష్మీ మేడం గారికి వీళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నడిపించునావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునావా